కడప జిల్లా పోరుమామిలలో ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీనివాసులు చెప్పారు. పోరుమామిల్లో సర్కిల్ కార్యాలయంలో శనివారం నిందితులను అరెస్ట్ చేసిన విధానాన్ని వివరించారు. నిందితులంతా బ్రహ్మంగారి మఠం మండలం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ ఆర్వి కొండారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. బైక్ పోయింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి మొన్న కంప్లైంట్ 11వ తేదీ కంప్లైంట్ వస్తే దానిపైన కేసు నమోదు చేసినాము. ఈ కేసు విచారణలో భాగంగా మన పోరుమామిల ఎస్ఐ గారు కొండారెడ్డి గారు వాళ్ళ సిబ్బంది ఈరోజు ఉదయం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో మన సీతారామపురం క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వ్యక్తి ఆ వెహికల్తో వచ్చినాడు. 2 వ్యక్తులు ఆ బండిని చెక్ చేస్తే ఆ బండి మన దగ్గర దొంగిలించబడిన బండిగానే ఉంది. అతన్ని పట్టుకుని అతనితో పాటు వాళ్ళిద్దరు పేర్లు ఏం పేరంటే లాజరయ్యది బ్రహ్మంగారి మఠం నర్సన్నపల్లి, రవీంద్రది బ్రహ్మంగారి మఠము దిర్సవంచ గ్రామం. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కలిసి మన జిల్లాలో పలు చోట్ల దొంగతనాలు చేస్తూ మొన్న పోరుమామిలో కూడా దొంగతనం చేసి ఈరోజు దొరకడం జరిగింది. వీళ్ళని విచారించగా వీళ్ళు గత నెలలో కడపలో రిమ్స్ దగ్గర ఒక బండి, తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక బైకు, మొన్న సీఎం ప్రోగ్రామ్ రోజు పొద్దుటూరు మైదుకూరులో ఒక బైకు, 3 బైకులు, మన పూర్మాలో ఒక బైక్, 4 బైకులు దొంగతనం చేసి ఈ మిగతా 3 బైకులను బొప్పాపురం గ్రామం ఊరు బయట దాచిపెట్టుకుని తర్వాత కాలంలో అమ్ముకోవాలని పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసి ఆ 3 బైకులు మన దగ్గర పోయిన బైకు 4 బైకులు సీజ్ చేసి వారిపైన కేసు నమోదు చేసి వారిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీరిపైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేసి వీళ్ళపైన నిఘా ఉంచడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాకలో దారుణ